ఎవరైనా డైరెక్టర్ సినిమా అనౌన్స్ చేయగానే హీరో ఎవరు అని అడుగుతారు. అయితే ఆ ఛాన్స్ ఇవ్వనంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. హీరో ఉంటేనే కదా ఎవరు అని అడుగుతారు, అసలు హీరోనే లేకుండా సినిమా తీస్తా, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు సందీప్ వంగ. ఇది కదా సవాలంటే అన్ని సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. నేను చెప్పాను కదా జ్యోతి, ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగ అంటే బాలీవుడ్ వర్గాలకి మహా కడుపుమంట. కొట్టిన ప్రతి బాల్ 6 అన్నట్లుగానే ఉంటాయి వంగ మూవీస్. కొత్తగా వచ్చిన డైరెక్టర్కి ఈ రేంజ్ క్రేజ్ అని రగిలిపోతుంటారు బాలీవుడ్ వర్గాలు. అందుకే ఒకరిని మించి మరొకరు కామెంట్లు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వంగకి ఓ క్వశ్చన్ ఎదురైంది. మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా, హీరో లేకుండా సినిమాలు తీస్తారా? ఈ రెండింటిలో ఓ ఆప్షన్ ఎంచుకోండి అన్నారు. హీరో లేకుండా సినిమా తీయాలన్నది నా ఆలోచన. అలాంటి సినిమా తీస్తే నా మూవీస్ని విమర్శించిన మహిళలు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇది స్ట్రాంగ్గా రాసిస్తానన్నాడు. 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తా. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళంతా సందీప్ చేసి చూపించాడని అప్పుడు డిస్కస్ చేసుకుంటారని ఇచ్చి పాడేశాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీపై చాలా మంది విమర్శలు చేశారు. రణబీర్ గ్రేట్ అని మాట్లాడారు, సందీప్ ని విమర్శించారు. ఈ సినిమాపై ఓ మాజీ ఐఏఎస్ చేసిన కామెంట్లే వైరల్ అయ్యాయి. యానిమల్ లాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటూ తీవ్ర విమర్శలు చేశారు ఆ ఐఏఎస్ అధికారి. ఆ కామెంట్లపై రియాక్ట్ అయిన సందీప్, ఈ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయిందన్న కామెంట్లు నన్ను చాలా బాధ పెట్టాయి. నేనేదో చేయకూడని నేరం చేశానా అన్నట్లు విమర్శిస్తున్నారు. అయితే ఢిల్లీ వెళ్ళి ఏదైనా ఓ ఇన్స్టిట్యూట్లో చేరి కష్టపడి చదివితే ఐఏఎస్ కావచ్చు, కానీ ఫిలిం మేకర్ రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు ఉండవు. ఉన్నా కానీ ఇష్టంతో చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే మంచి ఫలితాలు సాధించగలం. ఇది నేను పేపర్పై రాసిస్తా అని కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ మూవీ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలోనూ ఓ క్లియర్ విజన్తో ఉన్నాడు ఈ దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో సందీప్కి దక్కిన క్రేజ్ చూసి ఓడవలేని బాలీవుడ్ వర్గాలు ఇలా రోజుకొకరు విమర్శలు చేస్తున్నారు. వాటికి ధీటుగా సమాధానం చెప్తున్నాడు సందీప్. అందులో భాగంగానే హీరో లేకుండా సినిమా తీస్తాను అని సవాల్ చేశాడు. చూద్దాం మరి ఆ మూవీ ఎప్పుడొస్తుందో. బల్బీర్ సింగ్ ని షూట్ చేసిన వాడిని నేను మాటిస్తున్నాను, నా చేతులతో వాడి గొంతు కోస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.